జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశంలో ఎటాటి జనాలు తయారవుతారంటే స్వార్థం కోసం అశుద్ధం తినమన్నా కూడా తినేట్టుగా ఉన్నారు. ఏం చేసేదానికైనా కూడా సిద్ధపడిపోతారు. ఎంత నీచానికైనా కూడా దిగజారిపోతారు. వాళ్ళలో ఇప్పుడు కేడీవాల్ ఈడు ఒక లెక్కర్ దొంగ. సారా వ్యాపారం చేశాడు కదా, సారా వ్యాపారం చేసినోడు ఈవిడోడో కేజ్రీవాల్ గాడు. వాడి గురించి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈవిడు చేసేటటువంటి ఈ జిత్తులు మారి ఈ నకేషాలు అంటారు చూడు, అటన్నీ కూడా చేస్తాడు. చెప్పాలంటే ఈడు జిత్తులు మారి నక్కనే చెప్పొచ్చు. చెప్పేది ఏం చేస్తామే కాదంటే వీడు మనిషి పుట్టాడే కానీ వీడికి సేమ్ టు సేమ్ జిత్తులు మారి నక్కకు వీడికి పెద్ద తేడానేలే. మళ్ళీ ఏంటంటే ఈయన మళ్ళీ బాగా స్థితి ఎలగబెట్టి ఆయన అంటే బాగా చదువుకున్న ఆయన అర్థం. సహజంగా నిజమైన నాయకుడు అనేవాడు అభివృద్ధి గురించో, లేక మౌలిక సదుపాయాల కల్పన గురించో, లేక రహదారుల గురించో, వంతెనల నిర్మాణాల గురించో, పాఠశాలల గురించో, కాలేజీల నిర్మాణాల గురించో, ద్రవ్యోల్బణం గురించో, లేకపోతే జీడిపి గురించో, ఉద్యోగాల కల్పన గురించో, పెట్టుబడుల గురించో మాట్లాడాలి. వీటి మీదనే పనిచేయాల్సి ఉంటుంది, దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేనా కదా? కానీ ఉన్నత విద్యావంతుడైనటువంటి ఈ అరవింద్ కేజ్రీవాల్ ఈయన మాత్రం అలా కాదు. ఎంతసేపు కూడా వాళ్ళకి అది ఉచితంగా ఇస్తా, వీళ్ళకి ఇది ఉచితంగా ఇస్తా అంట అడుగు తినే ఉచిత పథకాలను ప్రవేశపెడతా ఉంటాడు. జనాలను అడక తినే వాళ్ళని చేస్తూ ఉంటాడు. ఈ అడుగు తినే పథకాలు నేరుగా ప్రజల మీద అయితే ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఇక ఆటోమేటిక్గా ఈ ఓట్లు వేసేవాళ్ళంతా అంటే ఓటర్లు ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తూ ఉన్నారు. జనాలను ఆ మాట తయారు చేస్తున్నారు. ఇప్పుడు కోడి ఉండదు, కోడి గింజలు వేస్తే వస్తుంది, పొడుచుకొని అది ఆర్తి తింటుంది, పట్టుకుంటారు, బాగా బొచ్చు బీకి కోసి కూర వండుతారు. అదే మన బతుకు కూడా ఉచితాలకు ఆశపడిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. మనకంటే వెనక స్వాతంత్రం వచ్చినటువంటి ఎన్నో దేశాల అభివృద్ధిలో దూసుకొని పోతాం. అంటే మనం ఎట్టున్నాము? మనం ఇప్పటికీ అభివృద్ధి చెందుతానే ఉన్నాం. చైనాకు మనకంటే వెనక స్వాతంత్రం వచ్చి ఉండదు. మరి ఇప్పుడు చైనా ఎట్టున్నది? ఒకసారి ఆలోచించండి. దీనికి అంతటి కారకులు ఎవరు? మనం కాదా? ఇట్లా డెకాయిట్లకు అందరికీ ఓట్లు వేసి వాళ్ళ స్వార్థం కోసం మనకన్నీ ఉచితాలు ఎన్ని లేనిపోని హామీలన్నీ ఇచ్చి మనల్ని ఏమో నాశనం చేస్తారు, అభివృద్ధికి దూరం చేస్తారు. మనకు తెలివి లేక ఇట్లాంటి వాళ్ళందరికీ ఓట్లు వేసి వీళ్ళ హీరోలు చేసి వీళ్ళ నాయకులు చేసి మన నెత్తిరెక్కించుకొని మనం ఊరేగుతున్నాం. అర్థమైందా? సరే, ఈ అరవింద్ కేజ్రీవాల్ ఈ క్రమంలోనే ముస్లిం మౌలానాలకు, క్రిస్టియన్ పాస్టర్లకు నెలకు 18,000 రూపాయల జీతం ఇవ్వడం ప్రారంభించాడు. ఇదొక నిష్ఠ దరిద్రపు అడుగు తినే పథకం. అసలు మౌలానాలకు కావచ్చు, పాస్టర్లకు కావచ్చు జీతాలు ఇచ్చేది ఏంది? అసలు వాళ్ళు ఏమైనా దేశ సేవ చేస్తారా, లేకపోతే ప్రజాసేవ చేస్తారా? లేకపోతే ఇంకొక మాట చెప్తా, మసీదుల నుంచి కానీ లేదా చర్చిల నుంచి కానీ ప్రభుత్వాలకు ఏమైనా డబ్బులు పోతున్నాయా? దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉండదా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. లేదు కదా. వాళ్ళందరూ కూడా చాలా వరకు ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తా హిందువులను భయపెట్టో, ప్రలోభపెట్టో, మోసం చేసో రకరకాలుగా మతం మారుస్తారు. ఏది? కొంతమంది ఏమో నీకు రోగం తగ్గుతుంది, లేకపోతే నీకు అది అవుతుంది, ఇది వచ్చా అని చెప్పేసి ఒక మతం వాళ్ళు. ఇంకొక రకమేమో వీళ్ళని భయపెట్టో, బలవంత పెట్టో, ఈ లవ్ జిహాద్ అనో, లేకపోతే ల్యాండ్ జిహాద్ అనో, ఏదో వీళ్ళ క్రమంలో, వీళ్ళ మార్గంలో వీళ్ళు ఎవరు చేసేది వాళ్ళ నష్టం చేస్తారు. అలాంటి వాళ్ళకు నెలకు 18,000 రూపాయల జీతం ఇచ్చే విధానం ఏమనాలి చెప్పండి ఒకసారి. ఈ ముస్లింల, క్రిస్టియన్ల ఓట్ల కోసమే అరవింద్ కేజ్రీవాల్ ఈ విధంగా ఈ ఉచితాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాడు. గత 10 సంవత్సరాల నుంచి 100 కోట్ల రూపాయలు ఈ విధంగా జీతాలు ఇస్తానే వస్తున్నాడు. అయితే ఇప్పుడైతే రోజులు మారినాయి. ఆమ్ ఆద్మీ పార్టీను ముస్లింలు అయితే నమ్మడంలే. ఏం చేసిన నమ్మక ద్రోహం కూడా ఉంటున్నది, అది కూడా చెప్తాను మీకు. అరవింద్ కేజ్రీవాల్ తమకు పూర్తి స్థాయిలో అనుకూలంగా పనిచేయడం లేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా బాగా కోపంతో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థానంలో మళ్ళీ ఎవరికి తెలిసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీకి లోటు లేరు. అంతే, నువ్వు ఏమి చేయి, నువ్వు ఒళ్ళంతా బంగారంతో పైనుంచి కిందికి దింపు దిగయి, వీళ్ళు బీజేపీకి ఓట్లేరు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో అది ఉంటుంది, ఆ మత ఛాందస్వాదం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, వాళ్ళని ఎవరైతే నెత్తిన పెట్టుకొని ఊరేగుతారో వాళ్ళకే ఓట్లేస్తారు. అది అర్థమైందా? దీంతో అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త నాటకానికి అయితే తెరదీసినాడు. అది ఏంది అంటే, వచ్చే ఫిబ్రవరిలో ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయితే రానున్నాయి. ఈ ఎన్నికల్లో ముస్లింలు ఈసారి తమ పార్టీకి ఓటేసే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు హిందువులను, అదేవిధంగా సిక్కులను ప్రసన్నం చేసుకునే పనులు అయితే స్టార్ట్ చేసినాడు ఈ డెకాయిట్. ఇందులో భాగంగానే ఇక నుంచి హిందూ పూజారులకు, ఈ సిక్కు గ్రాంతీలకు ఇకపైన నెలకు 18,000 రూపాయల జీతం ఇస్తారని చెప్పేసి ప్రకటించినాడు. ఈ కొత్త పథకానికి పూజారి గ్రాంతి సమ్మాన్ యోజన అని చెప్పేసి ఒక పేరు కూడా పెట్టేసినాడు. ఈ సందర్భంగా ఈ కేజ్రీవాల్ అది డెకాయిట్ మాట్లాడతా, హిందూ పూజారులు, ఈ సిక్కు గ్రాంతీలు మన సమాజంలో ఒక భాగము. అంటే వీడి దృష్టిలో ఇన్నాళ్ళు వీళ్ళు భాగం కదా, వాళ్ళు మనుషులు కదా ఇన్ని రోజుల. అంటే నువ్వు ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకున్నావు కదా,
ఏది ముస్లింలు ఇమాములకు ఈ క్రిస్టియన్ పాస్టర్లకు వీళ్ళందరూ కూడా నువ్వు 18,000 జీతాలు ఇవ్వాలనేసే అప్పుడు గుర్తురాలా నీకు ఇలా అప్పుడు ఎందుకు ఇలా అంటే వాళ్ళు ఇప్పుడు ఎడంకాలు తెగిస్తాంటున్నారని చెప్పేసి ఇప్పుడు కనపడినారు వీళ్ళు లేకపోతే కనపడరు. పూజారులు గ్రాంతులు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు. నీ కళ్ళు దొబ్బినాయా ముందే అడిగినాయా నేను అడుగుతున్నా. కాబట్టి ఇక నుండి హిందూ పూజారులకు ఈ సిక్కు గ్రాంతులకు నెలకు 18,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పి ప్రకటించాడు. అంటే హిందువుల ఓట్ల కోసం మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడనమాట. అంటే ప్రజలకు డబ్బాసి చూపిస్తే ఓటేస్తారు అన్న నీచమైన ఆలోచనతో ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే పనిచేస్తున్నాడు. మరోవైపు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని ఈ ఇమాములందరూ కూడా కలిసి ముట్టడిచ్చారు. 17 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తారు. ఏది నెలకు వాళ్ళందరికీ కూడా 18,000 ఇస్తానని చెప్పినాడు కదా, 18,000 రూపాయల ఏకంగా రూపాయి కాదు 17 నెలలుగా మా జీతాలు లేదని చెప్పేసి ఏకంగా పోయి ఈ కేడీ వాళ్ళు ఈ డకాయిట్ ఇంటిని ముట్టడిచ్చారు. వాళ్ళకి వీళ్ళే రోడ్డు వీళ్ళకేమి ఇచ్చావురా, ఏమి ఇచ్చావంటాలే. సమస్య పరిష్కారం కోసం 6 నెలలుగా మేము పోరాడుతూ ఉన్నాము. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కానీ ఈ కేజ్రీవాల్ కానీ ఈ మంత్రులు కానీ ఊరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, ఎవరిని కలిసినా కూడా మాకైతే న్యాయం జరగలేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తుకుంటారు. సరే మాట ఇచ్చారు కాబట్టి సరేలే బాగా గట్టిగానే అడగండి ఏమన్నది. ఈయన కేజ్రీవాల్ 18,000 ఇచ్చారని చెప్పినాడు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే ఆయన ఏమన్నా 30,000-60,000 ఏమన్నా ఇచ్చాడు మీకేమన్నా అడగండి, ఏమన్నా ఇచ్చాడేమో చూద్దాం. ఏమన్నా దేశం సొమ్మే కదా, మేము పన్నులు కడతాం దోసి పెడతా ఉంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉందరు. మేమేమన్నా అది ఎరు పుష్పాలము మా వాళ్ళు ఉచితాలకు ఆశపడిపోయి ఓట్లు వేస్తారు, అధికారంలోకి ఎవడో వచ్చాడో ఏలే అదేందన్నట్టు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు హిందువుల సొమ్ము ఇష్ట ప్రకారం దానాలు చేస్తూ ఉంటారు అంతే కదా, ఇంకేముండదు. ఇది మాదిరిగా ఉంటే మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రావాలని చెప్పేసి ఈ ఆలయ పూజారులకు అదేవిధంగా గురుద్వారాలో ఉండే గ్రంథాలకు ఈ డెకాయిట్ ఎవరు ఈ కేజ్రీవాల్ నెలకు 18,000 జీతం ఇస్తానని చెప్పేసి ఇప్పుడు ప్రకటించాడు. వాళ్ళకే న్యాయం చేయలేకపోయినావు, ఇంక వీళ్ళకేం న్యాయం చేస్తాడు ఈయన గారు, ఏం చేస్తాడు అంటలే. కానీ ఎన్ని నాటకాలు వేసినా ఏదేమైనా కూడా ఈసారి మాత్రం అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం అయితే ఖాయం. ఒకటి మనకు ఏమాత్రం సిగ్గు లజ్జ బుద్ధి జ్ఞానం ఏ మాత్రం ఉన్నా కూడా ఇట్లాంటి అసలు మనం దగ్గర తీస్తామా? ఏంది ఎట్టబోతున్నాము, మన సమాజం ఎట్టబోతుంది? అరే స్వామి మన ఒంట్లో వీరుల రక్తం ప్రవహిస్తుంది. మన పూర్వీకులు ఎలాంటి వాళ్ళ ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం తమ ధనమాన ప్రాణాలను అర్పించారు. అలాంటి వీరులు కడుపును పుట్టి అలాంటి వీరులకు వారసులమండి మనము సెక్యులర్లు అని చెప్పేసి ఒక ముసుగేసుకొని నపుంసకుల కంటే ఇంకా అద్మానంగా ఇంకా నీచంగా పోతున్నాం. ఏం చెప్పి సావాలి ఇంతకంటే? నాయనా నేను చెప్పింది ఓకే అనిపిస్తే మీకు కరెక్ట్గానే అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి, ఓకేనా? మీరు ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయం ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకే? సరే వీడేదో బాగా చెప్తున్నాడు, ఈ ఛానల్ మనం సపోర్ట్ చేద్దాం ఎంకరేజ్ చేద్దాం ఇప్పుడు అని మీకు అనిపిస్తే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం చూసి వదిలేస్తారు. ఏం సబ్స్క్రైబ్ చేసి మీది ఏమన్నా బొత్తంది సొమ్మ? ఏం లేదు కదా. షేర్ చేయండి, జనాల్లో మార్పు తీసుకురండి, మన ధర్మాన్ని మన భవిష్యత్తును నిలబెట్టుకుందాం. ఇంకేం చెప్పాలా? జై శ్రీరామ్.